అగ్రకులాల నాయకులకు పల్లకీ మోసేదానికి మేమున్నామని బీజేపీ మండల మాజీ అధ్యక్షులు కుంచా శ్రీనివాస యాదవ్ అన్నారు. వెంకటాచల మండలం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడే చోటే చేపట్టాలని సూచించడం తప్ప అని, గ్రామస్తుల మద్దతుతో గెలిచిన ఎంపీటీసీకి సమాచారం ఇచ్చి పనులు చేపట్టాలని చెప్పడమే తన తప్పుగా మారిందా అని రాధాకృష్ణ నాయుడును నిలదీశారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా తీర్మానం పత్రంలో ఎంపీడీఓ సంతకం మాత్రమే ఉండి ఎంపీపీ సంతకం లేకపోవడం ఏమిటని, ఎంపీపీ ఒక దళిత కులానికి చెందిన ఆమె కాబట్టి సంతకం అవసరం లేదా, ఎలాగైనా సంతకం పెట్టించుకోవచ్చని ప్రశ్నించారు. అవసరం లేని చోట బస్టాప్ కడుతున్నానని వచ్చిన ఆరోపణలు తగదని, స్కూల్ పిల్లలు సురక్షితంగా బస్సు ఎక్కేందుకు, వర్షాల సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్కూలు ఎదురుగా బస్టాప్ నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు అవసరమైన నిధులను జెమినీ కంపెనీ సహకారంతో సమకూర్చి కంపెనీ సూచించిన కాంట్రాక్టర్ల ద్వారానే పనులు జరుగుతున్నాయని తెలిపారు. నీలాగా కమిషన్లు తీసుకుని పనులు అప్పగించడం తనకు తెలియదన్నారు. నీ అనుచరుడు జమాల్కి మా గ్రామంలో కాంట్రాక్టు పనులు అప్పగించడం ఏమిటని, గ్రామంలో ఇతర కార్యకర్తలు లేరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇది అధికారం అవసరం లేదా? మా జీవితకాలం మా బీసీ, ఎస్టీ, మైనార్టీలు కామెంట్ పోయావా? ఎట్ట చేస్తావు పని? ఆందోళన పక్కన పెట్టి కొత్త తీసుకొచ్చి రోజు నీకు వెనక తిప్పుకుంటూ వాడి పనులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? వాడు వచ్చి ఎవరైనా తాడీలు చేస్తున్నాడు. ఇన్ని సంతనాలు, ఇంత గొప్ప కుటుంబం కలిగిన వాడు నువ్వు శామలతో పడుకున్నాడంట, కొండతో పడుకున్నాను అన్నాడు. నీ చరిత్ర ఏంది బొక్క అని నేను అడుగుతున్నా. అక్కడ కాదు కాబట్టి 7 కట్టండి, 6 కట్టేదానికి లేదని మేము ఆపేవాం తప్ప, మేము ఆయన చేసే అభివృద్ధిని మేము ఏదో అడ్డుకున్నామని, ఆయన పర్మిషన్ తీసుకొని కడుతున్నానని చెప్పాడు. ఇదిగో నిన్న మండల ప్రెసిడెంట్ పర్మిషన్ నేను తీసుకున్నాను అన్నాడు. ఇది చూడండి, ఎంపీడీఓ సంతకం పెట్టింది, మండల ప్రెసిడెంట్ మంద కవితమ్మ అసలు సంతకం పెట్టాల. అంటే ఈయన ఒక ఎస్సీ కులస్తురాలు అయితే ఈయన సంతకం కూడా అవసరం లే వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఓసీలు కదా, వీళ్ళు ఏడైనా కట్టుకోవచ్చు. వీళ్ళు పోయి ఇంటికాడ పోయి దీని మీద సంతకం పెట్టు అంటే పెట్టాలి ఆమె. అదే ఇలా దౌర్జన్యం. నేను చెప్పాను కదా దీనికి సమాధానం ఏం చెప్తాడు రేపు పొద్దున మీడియాలో చూస్తాం. ఇంకోటి, బస్ స్టాప్ నేనేదో అక్రమంగా వాళ్ళకి ఎవరికి తెలియకుండా కట్టాల్సిన ప్లేస్లో కట్టకుండా నేను ఇంకో ప్లేస్లో కట్టాను అని మాట్లాడాడు. బస్ స్టాప్ అసలు ఎవరు కట్టిస్తున్నారో తెలుసా? తెలిసి మాట్లాడా? బస్ స్టాప్ ఎక్కడికి వచ్చింది? హై స్కూలు పిల్లలు 250 మంది ఉన్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు. వాళ్ళకి ఎక్కడ బస్సులో ఎక్కేదానికి వర్షం వస్తే తడుస్తున్నాల్సిందే, ఎండ వస్తే ఎండ తునాల్సిందే. వాళ్ళు ఎక్కేదానికి అసలు ఎక్కడ బస్ స్టాండే లేదు మా నిరుగుండపాలెంలో. హెడ్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి, అయ్యా పిల్లలకి మా టీచర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు ఎక్కడన్నా ఎవరితో అడిగో లేదో మీరైనా ఒక బస్ స్టాప్ ఏదో ఏర్పాటు చేయండి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ప్రాధాయపడ్డారు. మేము ఆలోచించుకొని సేనయ్య నేను పోయి జెమినీ ఫ్యాక్టరీకి పోయి వాళ్ళతో మాట్లాడాం. మాకు ఒక బస్ స్టాండ్ కట్టించండి, మా ఊర్లో బడి పిల్లలు చిన్న 10వ క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంచెం ఎదిగి ఉంటారు కదా, ఆ పిల్లల్ని కొంతమంది ఆటకాయలు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు, ఏదో పాతుంటే చేస్తుంటే వాళ్ళకి సేఫ్టీగా మాకు కొంచెం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలా అని వాళ్ళని అడిగాం. వాళ్ళు 20 లక్షల రూపాయలైనా మేము ఖర్చు పెడతాము, కానీ మా కాంట్రాక్టర్లను పెట్టి మేము కట్టిస్తాము, మీరు ప్లేస్ చూపిస్తే చాలు అని చెప్తే, చౌట హరిజనవాడ నుంచి నడ సెంటర్ నుంచి హై స్కూల్ రోడ్డు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వైర్లు కూడా లాగుతున్నారు. బస్ స్టాండ్ చూపిమన్నారు. ఇటు గిరిజన కాలనీ, ఇది బీసీ కాలనీ, 2 సెంటర్లు ఆర్చి కట్టున్నాం హై స్కూల్కి పోయే దారి. ఈ పిల్లలు మళ్ళీ సెంటర్లో దాకా పోయి అక్కడ ఇబ్బంది పడకుండా పిల్లల కోసంగా అక్కడ ఏర్పాటు చేసాం మేము. అది మంచి పని అని గ్రామస్తులు అందరూ అంటున్నారు. కానీ ఈయనకేదో 7 కడుతున్నారు,
ఆడగదా కట్టాలా? అసలు మమ్మల్ని అడిగి కట్టారా? పర్మిషన్ తీసుకున్నారా? ఈ పర్మిషను ఎమ్మెల్యే దగ్గర సంతకం చేయించుకొని ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చాం. ఎమ్మెల్యే సంతకం చేస్తేనే ఫ్యాక్టరీ వాళ్ళు మాకు ఇచ్చారు. ఎమ్మెల్యేకి చెప్పాము. చెప్పకుండా మేము దొంగతనంగా వాళ్ళ దగ్గర మేము తెచ్చుకొని మేమే కమిషన్కి అమ్ముకోవాలి. నీలాగా నువ్వు ఇడుగుంటపాలెంలో వర్క్ వస్తే ఎవరికి గ్రామస్తులకే తెలీదు. జమీన్లు అట్లా ఆయన ఎక్కడో బాత్రూమ్ కట్టి నష్టపోయాడంట. ఆయన్ని తీసుకొచ్చి మా ఊర్లో కట్టిస్తున్నాడంట. అంటే నిడుగుంటపాలెంలో కార్యకర్తలు లేరా? కష్టపడి పని చేసిన కార్యకర్తలు ఉన్నారా లేరా? ఏజెంట్గా కూర్చున్నారు, ఎలక్షన్ చేశారు, కొట్లాడుకున్నారు. అంత కష్టపడి చేసిన కార్యకర్తలకి ఇద్దరికి రెండు కట్టుకుంటారు. నువ్వెప్పుడు జమీన్కి చేయడానికి? అసలు ఏ గ్రాంట్ అది? మండల గ్రాంట్ ఒక సలహా తీసుకొని చేస్తావా? అదే ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చేసే విధానం చెప్పండి. నేను అడుగుతున్నా. బస్టాండ్ గురించి ఆ మాట చెప్పాడు. నా స్థలాన్ని ఆక్రమించి నువ్వు వాడుకుంటున్నావు అన్నాడు. ఆయన స్థలాన్ని నేను వాడుకుంటున్నా అని చెప్పాడు. ఆయన స్థలం ఇటు ఉంది, నా పొలం ఇటు ఉంది. నా స్థలం ఇంకొక 50 ఎకరాలు కాదు, 50 సెంట్లు స్థలం, అరెకరా స్థలం నా స్థలమే ఉంది, ఖాళీగా ఉంది. దాంట్లో ఏమీ ఇలా చెట్లు ఇలా పొట్లు ఇలా ఏమీ ఇలా. ఆయన స్థలాన్ని నేను ఎందుకు వాడుకోవాలా? నాకేం అవసరం? నా పాడి పక్కన స్థలం ఉంది, నేను ఇంటి కట్టానా? గిడ్డా వేసానా? పశువులు కట్టేశానా? ఏం చేస్తే నువ్వు నా స్థలాన్ని వాడుకుంటున్నా చెప్తున్నావు? గుర్తుండ పడే చెప్పేదానిగా నాకు లేనున్నా? నేనేమో దరిద్రున్నా? 80 ఎకరాల పొలం ఉందా నా ఊళ్ళో? 3 దగ్గర 20 స్థలాలు ఉన్నాయి. నీ స్థలం వాడుకోవాల్సిన కర్మ నాకేమిడి పట్ల. ఇంకొక మాట చెప్పాడు. 60 సంవత్సరాల చరిత్ర మాది. ఎవరిది? నాదే. ఇది 60 సంవత్సరాల చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన శివరామనాయుడు సర్పంచ్గా చేశాడంట. అప్పుడు దాని తర్వాత ఈయన పోటీ చేశాడంట. తర్వాత ఈయన ఒక నిన్న చెప్పాడు ఆ లిస్టు. మేమే వెళ్ళలేకపోయాం, అవన్నీ మా నోరు తిరగడం ఆయన చెప్పిన లిస్టు ఏదో చెప్పాడు. నాకు ఈ పదవి వచ్చింది, నాకు ఈ పదవి వచ్చింది, పాలచోతులు ఈ పదవి వచ్చింది, పాలచోతులు ఈ పదవి వచ్చింది, గొప్పగా చెప్పాడు. వచ్చింది కదా నీకు పదవే. ఎన్ని పదవులు అలంకరించావు? ఏం పదవులు అయ్యి? చంద్రమోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చితే వచ్చిన పదవులు అయ్యి. నువ్వేమి ప్రజలలోకి వచ్చి పోటీ చేసి గెలవలేదమ్మా. గెలిచావా? నేను అనుకున్నా. ప్రజల్లోకి వచ్చి గెలిచావా? నువ్వు ప్రజల్లో గెలవలేదు. ఎంతవరకు అంటే చంద్రమోహన్ రెడ్డి గారు నీకు ఇస్తే వచ్చిన పదవులు అయ్యి చేసావు. అయ్యే చేసావు, ఓకే. వాటికి న్యాయం చేసావా అని అడుగుతున్నా. ఇన్ని పదవులు అలంకరించావు కదా నువ్వు. నిడుగుంటపాలెం గ్రామంలో నువ్వు ఏ పని చేసావు? ఒక పని చూపించావు ఆయన. రాదయ్యా నువ్వు ఒక పని చూపించాను ఆయన, దానికి మేము ఒప్పుకుంటాం. నిడుగుంటపాలెంలో కనీసం ఒక రచ్చపెట్టం కట్టావా? మేము 10 పదవులు చెప్పావే. 10 పదవులు నీకు వచ్చినప్పుడు పదవి వస్తే ఒక కనీసం పని చేయాలి కదా. మేము జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు నాకు అన్నావు. మన తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి, దానికి ఏమి న్యాయం చేసావు? నాకైతే కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ సొసైటీ అధ్యక్ష పదవి నీకు ఇచ్చారు, దానికనే న్యాయం చేయను. ఆయన నీకే పదవి నువ్వు పరిచయంలో వచ్చి గెలిచింది కాదు. ఒక్క పదవి కూడా. నాకు ఒక పదవి వచ్చింది. నేను సర్పంచ్గా బీసీకి కేటాయిస్తే నిడుగుంటపాలెం బీసీల్లో నేను పోటీ చేస్తే నా భార్య పోటీ చేసింది. పోటీ చేస్తే నా మీద మీరే పోటీ పెట్టారు. మీరు ఒక బీసీ క్యాండిడేట్ నా మీద పోటీ పెట్టారు. పోటీ పెట్టినప్పుడు మీరు గెలిచారా? మేము గెలిచామా? నేనే గెలిచాం. ఎంత పెట్టారు ఖర్చు? నన్ను ఓడించాలని లక్షలు గుమ్మరించారు. మీరు గుమ్మరించినా మీరు గెలిచారా? నా 60 సంవత్సరాల చరిత్ర అన్నావు. కానీ లాస్ట్లో ఒక మాట అన్నాడు, దానికి నేను సంతోషపడ్డా. ఇంత చరిత్ర కలిగిన కుటుంబరాలు, రావూరు కుటుంబరాలు, ఇంత చరిత్ర కలిగిన కుటుంబరాలు మేము అన్నావు కదా. అదయ్యా లాస్ట్లో ఒక మాట అన్నావు, చాలా సంతోషమైన మాట.
విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.